జరుగుతుంది ఇష్యూ గ్రూప్ 1 గురించి? ఇక్కడ గ్రూప్ 1 గురించి పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంది. వాస్తవానికి గ్రూప్ 1 రాసినటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉన్నది. ఏంటంటే టీఎస్పీఎస్సీ విడుదల చేసినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల్లో 500 మంది ఫలితాల్లో గ్రూప్ 1 నుంచి ఒక ఐదుగురు మంది అభ్యర్థులు కూడా రావడం గమనార్హం. ఇక్కడ ఏంటంటే దిద్దిన వాళ్ళు ఎవరు దిద్దారో కూడా మాకు తెలియని పరిస్థితి. మీరు ప్రొఫెసర్ల పేర్లు పెట్టమంటే పెట్టరు. ఎవరెవరో అసిస్టెంట్ ప్రొఫెసర్లు తీసుకొచ్చి డిగ్రీ లెక్చర్ తీసుకొచ్చి పేపర్ దిద్దే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మెయిన్ ఇష్యూ ఏంటంటే ఒకే ఎగ్జామ్ సెంటర్ నుంచి 65 మంది ఎట్లా సెలెక్ట్ అవుతారు? అంటే ప్రభుత్వమే కావాలని ఒక 65 మంది సెలెక్ట్ చేసి ఒక సెంటర్లో కూర్చోబెట్టి రాపిచ్చిరా, లేదంటే మళ్ళీ ఇంకేదో మీరేమో చేసే ప్రయత్నం చేసిరా? ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ప్రతి తెలుగు మీడియం అభ్యర్థి కూడా సుమారు చాలామంది కూడా మేము తెలంగాణ మూవ్మెంట్ ఫస్ట్ 1929 నుంచి మొదలు పెడితే 2024 వరకు కూడా ఎక్కడైతే అక్కడ చెప్తాం. కానీ మాకే 50-60 మార్కులు వేసినట్టే మా బాధ ఎవరికి చెప్పాలని చెప్పేసి కూడా వాళ్ళు కూడా తీవ్ర అసహనానికి గురైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఏంటంటే మేము అడిగేది ఏంటంటే మేము రాసిన పేపర్లు మాకు చూపించండి, మా టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో పెట్టండి, పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఎందుకంటే గ్రూప్ 2 సంబంధించి మీరు ఓఎంఆర్సీలు పెట్టారు, గ్రూప్ 3 సంబంధించి ఓఎంఆర్సీలు పెట్టారు కాబట్టి గ్రూప్ 1 సంబంధించి పేపర్లు కూడా మీరు మా వెబ్సైట్లో పెట్టాలని కోరుతూ ఉన్నాం. లేదా ఆల్రెడీ 563 మంది మీరు సెలెక్ట్ చేశారు కాబట్టి ఎవరైతే అభ్యర్థి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ పేపర్లైనా పబ్లిక్ డొమైన్లో పెట్టండి. ఎందుకంటే వాళ్ళు ఏం రాశారో మాకు కూడా అర్థమవుతుంది కదా. గతంలో ఎప్పుడు పెట్టలేదు అనుకుంటా, మరి ఇప్పుడు ఎట్లా కొత్తగా తీసుకొస్తారు? ఎందుకంటే మీ మీద అనుమానాలు కాబట్టి ఖచ్చితంగా పెట్టాల్సిన అవసరం ఉంది, తప్పదు. ఎందుకంటే గ్రూప్ 2 పెట్టారు, గ్రూప్ 3 పెట్టారు కాబట్టి గ్రూప్ 1 కూడా పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు ఏం రాశారో కూడా మాకు తెలియాలి కదా. అసలు మీరు నిజంగా దిద్దిరా, లేదంటే ఏమో తెలుగు మీడియం అభ్యర్థులకి ఏముంది పోయి వాళ్ళకి వస్తాయి, లేకపోతే లేదంటే ఏదో 2-3 మార్కులు వేసి అట్లా అవతల వేరే కూడా అర్థం కాని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఇక్కడ ఖచ్చితంగా అన్యాయం జరిగింది కాబట్టి టీఎస్పీఎస్సీ బోర్డు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది నిరుద్యోగులకి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే తెలుగు మీడియంలో రాసిన ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మొన్న కోర్టు సంబంధించిన కేసు కూడా కోర్టు కూడా కొంచెం మొట్టిగా వేసినట్టు కూడా ప్రస్తుతానికైతే ప్రక్రియ ఆపని కూడా చెప్పడం జరిగింది, సంతోషం. అయితే ఇక్కడ ప్రభుత్వం కూడా మరి చూసినట్టు వ్యవహరిస్తున్నా కూడా నాకు అర్థం కాని పరిస్థితి. ఇంతమంది నిరుద్యోగులు కూడా బయటకు వచ్చి ఇంత ఇబ్బంది పడతా ఉన్నారు, ఇంత అరుగోత పడతా ఉంటే కూడా టీఎస్పీఎస్సీ బోర్డు కానీ ప్రభుత్వానికి కూడా చీమకుట్టినట్టు లేకుండా ఎటువంటి ఉలుకు పలుకు లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఇష్టరాజ్యం వ్యవహరిస్తూనే ఉన్నారు. ఇటు మేము ఇంతగా అరగోసపడుతుంటే ఒక పక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసని చెప్పేసి అంటూ ఉన్నారు, ఒక పక్కనే మీరు రెడీగా ఉండి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇస్తాం June 2వ తారీఖున అని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీ కలిపి చేపిస్తున్నాయి అంటున్నారు కదా. ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఇప్పుడు ఒకటి ఆ టైంలో సరే అనుకుందాం సార్, ప్రతిపక్షాలు ఎందుకుంటే ప్రతిపక్షం మాకేం అవసరం, ఏ పార్టీ దగ్గర మేమెందుకు పోతాం? ఇప్పుడు రాజకీయ రంగులు పొలమాల్సిన అవసరం లేదు. ఆనాడు గ్రూప్ 1 సంబంధించి పేపర్ లీక్ అయినప్పుడు కూడా బల్మూరి వెంకట గారు హైకోర్టులో కేసు చేయడం జరిగింది. మరి గ్రూప్ 1 ఆస్పిరెంటా ఆయన ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, ఆయన చేసిన కారణం ఏంది? ఇక్కడ ఏంటంటే అభ్యర్థులకి అన్యాయం జరిగినప్పుడు ఖచ్చితంగా బయటకు వస్తారు. వాళ్ళు ప్రతిపక్షం అధికార పక్షం అని చెప్పేసి ఉండదు. ఎందుకంటే ఎవరు సహాయం చేస్తుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు. అది ఒక పెద్ద నిరుద్యోగం అన్యాయం. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ అర్థం కాదు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మాకు ఎవరి దగ్గరికి వెళ్తే న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా. కాబట్టి నేను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా తెలుగు మీడియం మీరు మాకు రీకౌంటింగ్ ఆప్షన్ ఇచ్చారు, మేము ఇక్కడ అడిగేది రీవాల్యుయేషన్ ఆప్షన్ కాబట్టి ఖచ్చితంగా మరొకసారి తెలుగు మీడియం అభ్యర్థుల పేపర్లు అన్నీ దిద్ది కరెక్ట్గా మార్కులు వేయాల్సిందని మేము మళ్ళీ కోరుతున్నాం. మేము మళ్ళీ ఒకసారి హెచ్చరిస్తున్నాం. అవసరమైతే సెక్రటరియట్ ముట్టడి కూడా చేస్తామని చెప్పేసి కూడా మేము హెచ్చరిస్తాం.